అంటే ఎక్కడైనా ఒక ప్రైవేట్ భూమిలో ఎవరైనా ఒకరు తన సంతోషం కోసం ఒక చిన్న మసీదో ప్రార్థనా మందిరం కట్టుకుంటే ఆ. అది ఇమ్మీడియట్ వక్ఫ్ అని క్లెయిమ్ చేసుకుంటారు. మొత్తం అదే కాదు, మొత్తం ఇంకా అక్కడ ఎంత ఇప్పుడు నేను చెప్పిన ఊరేది ఉందే ఉమ్, ఆ ఊరంతా కూడా వక్కు భూమి అంటున్నారు, ఉమ్, వక్ఫ్ గా క్లెయిమ్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఆడ యూజ్ కూడా లేదు. వక్ఫ్ బై యూజర్ అంటే కనీసం ఆడ ఏదో జెండా పెట్టి దర్గా పెట్టి ఏదో పెట్టి యూజర్ అనొచ్చు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు మోడీ గారు, మీరు అయితే ప్రూవ్ చేసుకొని డాక్యుమెంటేషన్ ఇవ్వండి, పేపర్లు ఇవ్వండి. మొత్తం సెంట్రల్ లెవెల్లో ఒక దీనికి టెక్నాలజీ పెరిగింది ఇవాళ, అంత ఆధునికరమైనటువంటి ఇవాళ సమాచారం ఉంది కాబట్టి అందులో అన్ని పోర్టల్ పొందుపరుస్తాం. ఏ ఆస్తి వక్ఫ్ది ఎంత రిజిస్టర్ అయినాయి అవన్నీ లెక్కలు తీద్దామంటే వద్దంటారు. ఎందుకు? ఎక్కడ ఏ సంవత్సరం తీస్తారు లెక్కలు తీద్దాం అనుకుంటే? మొత్తం దేశం మొత్తం 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వక్ఫ్ బోర్డులు వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఎంత ఉన్నాయి, మిగతా వాళ్ళు జోక్యం చేసుకుంటే చేయొచ్చు కదా. దాని డాక్యుమెంటేషన్ ఉండి రిజిస్ట్రేషన్ ఉంటే అన్ని ఉంటే రిజిస్ట్రేషన్ ఉంటేనే మీరు వక్ఫ్ ఆస్తిగా ఈ కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషనే కాకుండా డాక్యుమెంటేషన్ ఉండాలా, ఎవరు రాసిచ్చినట్టుగా ఉండాలా, విల్ ఇచ్చినట్టు ఉండాలా, నేను ఇచ్చిన నా ల్యాండ్, సో ఏదో నా ల్యాండ్ ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ లేదంటే ప్రూఫ్ లేదంటే అది వక్ఫ్ బై యూజర్ కిందకి రాదు కదా. ఎట్లయితే ప్రూఫ్ లేనప్పుడు ఇది నా ఆస్తి అని చెప్పడానికి వీలేదు కదా. వక్ఫ్ బోర్డు వాళ్ళు నా ఆస్తి అని చెప్పడానికి వీలేదు. దాన్ని మళ్ళీ కోర్టులో పరిష్కారం చేయాలి. అచ్చా. నాది కాదు నీది కాదంటే నువ్వు నీదని నువ్వు కొట్లాడాలంటే కోర్టుకు వెళ్ళు, కోర్టు తెలుస్తుంది.